నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళపై పాశవికం దాడిని చెంచు ఆదివాసుల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను వారు పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలోని మొలచింతలపల్లిలో జరిగినటువంటి పాశవికమైన చర్య, తర్వాత మానవ మృగాల్లో ఒక ఈశ్వరమ్మ అనే చెంచు మహిళపై దాడి చేసిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ మహిళ ప్రస్తుతము ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే చెంచుకు చెందినటువంటి సమాజం వాళ్ళ చెంచులోకం అంతా కూడా ఇక్కడ వచ్చి పరామర్శించారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఆ మహిళ మీద ఇంత పాశవికంగా దాడి చేశారు, తర్వాత ఒక మానవత్వం మర్చి చేసినటువంటి పరిస్థితిని మీరు ఎట్లా ఖండిస్తున్నారు? తర్వాత ఈ మీ చెంచులోకం అంతా దీనిపైన ఎట్లా స్పందించబోతా ఉన్నారు? కొంతమంది గిరిజనేతరులు చెంచుల పంచల చేరి వాళ్ళ భూమి కౌలుకు తీసుకొని అదేవిధంగా ఆ భూమిని అమ్మడానికి కొనుగోలు చేయడానికి సిద్ధపడుతూ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఈ దాడికి సిద్ధపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి చెంచు ఈ విషయంలో మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదో చెంచుమైల ఈశ్వరమ్మను ఆ బండి వెంకటేష్, బండి శివమ్మ, బండి శివ అనే గొల్ల యాదవ్ కులానికి చెందిన వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించుకోవడం కోసం వాళ్ళతో బలవంతంగా కాయిదాలు రాసుకుంటే ఈ మహిళ తిరగబడ్డందుకు ఈమెను కొట్టి ఆమె ప్రైవేట్ భాగాలలో పచ్చికారం పోసి డీజిల్ పోసి ఈరోజు ఆమెను వారం రోజులుగా ఆమె హింసించారు. ఈ విషయం వెలుగులోకి రాలేదు. అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు స్పందించలేదు. కాకపోతే ఒక స్వచ్ఛంద సంస్థల ఆ ఇంటికి మురుగుతూ పడుకొని ఉంటే ఏమైందమ్మా అని అడిగితే ఆమె భయపడిని చెప్పడానికి కూడా, ఎందుకంటే భయపడి చెప్తే వాళ్ళు కొట్టి భయపడితే కూడా వాళ్ళు ధైర్యం చెప్పి చెప్పండి అమ్మా మేము స్వచ్ఛంద సంస్థ చెప్తే అప్పుడు ఆ విషయం చెప్తే వాళ్ళు జడ్జి గారికి ఫోన్ చేస్తే జడ్జి గారు దాన్ని సుమోటో స్వీకరించి పోలీసు అధికారులు ఆదేశించారు. నిజంగా మేము పోలీసు వ్యవస్థ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు. మేము వెళ్తే చెంచు సంఘాల నాయకులము మీ ఆదివాసీ మహిళ ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆమె తిరిగిపోతుందని చెప్పి మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. ఆ డిఎస్పీ గారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. ఒక ఆదివాసీ చెంచు మహిళను అమాయక చెంచు మహిళ పట్టుకొని నువ్వు వాళ్ళు ఆదివాసీలు రక్తైన తక్కువ ఉంటుంది, వాళ్ళ అందం కూడా ఉండరు, వాళ్ళు నల్ల కూడా చూడడం కూడా అటువంటి వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేసి మాట్లాడడానికి సిగ్గుడాలి కొంచెం అన్న మీరు చూస్తున్నారా? అంటే ఒక ఆదివాసీ సమాజాన్ని మీరు కించపడే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మేము ఆదివాసీ సంఘాల తరపున ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం. ఆ డిఎస్పీ గారికి చట్ట ప్రకారం శిక్షించాలి. మేము ఒకటే కోరుకుంటున్నాం. మా పంచన చేరి మా భూములు ఆక్రమించుకొని మమ్మల్ని బానిసలు చేసుకొని మా మొగలను తాగుడుకు బానిస చేసి ఆడలను లోపరుచుకొని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో బాగానే ఈ కుట్ర జరిగింది. ఈరోజు ఈశ్వరమ్మకు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యం సరైన అందుతలేదు. ఆమెను కార్పొరేట్ హాస్పిటల్కి తరలించి ఆమెకు సరైన వైద్యం చెప్పి ఆమె చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఆమె ముగ్గురు పిల్లలు అనాథలే అవకాశం ఉంటుంది. ఏదో ఈరోజు జూపల్లి కృష్ణారావు మినిస్టర్ గారు వచ్చి ఏదో ముష్టి చేసినట్టు 2 లక్షల రూపాయలు అంటున్నాడు. అది ఇంకా నిజంగా చెప్తున్నాం. మేము ఒక ఆదివాసీ చెందుతున్నాం కాబట్టి మనం చిన్న చూపు చూస్తున్నారు. ఇదే వేరే వర్గాలకు చెందుతుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉధృత జరగదు, ఎంత ఆందోళన జరగదు మాకు తెలుసు. మేము ఉన్న జనాభా తక్కువ కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం కాబట్టి మనం చిన్న చూపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్క్యూజ్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఆ పిల్లలకు కూడా మంచి నాణ్యమైన విద్య అందించాలి అని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే మీరు చెప్పండి, ఇక్కడ వైద్యం ఎట్లా జరుగుతూ ఉంది? మీరు చూసారు కదా, పరామర్శించారు కదా, ఈ వైద్యం ఎట్లా జరుగుతూ ఉంది? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ మహిళలకు ఇంత అన్యాయం జరిగింది కదా. వైద్యం బాగానే జరుగుతుంది ఇప్పుడైతే. కాకపోతే ఏమైందంటే వాళ్ళ పరిధిలో ఈ ఈశ్వరమ్మ కాటరాజు ఈశ్వరమ్మ ఉంది కదా, వాళ్ళు ఇప్పుడు ఈ బండి వెంకటేష్ ఎవరైతే ఉన్నారో, బండి వెంకటేష్, ఆ బండి శివమ్మ, బండి శివుడు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక ఫ్యామిలీ కాదు, వీళ్ళ బావ అంటే వీళ్ళే 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళ మామ వాళ్ళ దగ్గరనే పనిచేస్తున్నాడు, వీళ్ళ బావ వాళ్ళ దగ్గరనే పనిచేస్తున్నాడు, వీళ్ళ అక్క వాళ్ళ దగ్గరనే పనిచేస్తున్నారు. టోటల్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ దగ్గరనే వర్క్ చేస్తున్నారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని ఏం చేసినారంటే మొన్న కేసులో ఏం చేసినారంటే వీళ్ళని కూడా ఈ ఈశ్వరమ్మ వాళ్ళ బావని వాళ్ళ అక్కని కూడా ఈ కేసులో ఇరిగేయడం జరిగింది. అది కూడా ఏమైందంటే మేము ఒక లాయర్ని తీసుకున్నాము, ఇక్కడ ఒక సఖి కేంద్రాన్ని తీసుకొని వాళ్ళ నుంచి మన కొల్లాపూర్ ఎస్ఐకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కేసు అనేది టేకప్ చేయడం జరిగింది. అయితే ఏమైందంటే అక్కడ పోలీస్ ఎస్ఐ వాళ్ళు వచ్చిన మన ఐటీడీపీఓ దగ్గర నుంచి మేము అంబులెన్స్ పిలిపించిన తర్వాత అయితే ఏమైందంటే వాళ్ళు ఈ సఖి కేంద్రం వాళ్ళు వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఆమె చెక్ చేసిన తర్వాత వీడియో తీసుకున్న తర్వాత ఆ అంబులెన్స్లో అయితే ఎక్కించిన తర్వాత ఏమైంది, అంబులెన్స్ వెళ్ళింది, కొల్లాపూర్ వచ్చేసింది. ఈ ఎస్ఐ వాళ్ళు కూడా వాళ్ళ ఎంకిల్నే వచ్చారు. దాని తర్వాత ఏమైంది, మేము ఇంకా ఈ అంబులెన్స్ వెళ్ళింది, ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళిండ్రు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఏంది వీళ్ళు వెళ్ళిపోయినారు కదా, మేము రేపు మార్నింగ్ వస్తామని చెప్పినాం. దాని తర్వాత ఏమైందంటే వీళ్ళు అంబులెన్స్ అయితే కొల్లాపూర్ వచ్చేసింది. కానీ ఎస్ఐ వాళ్ళు అక్కడే కొల్లాపూర్లోనే ఉన్నారు. లోకల్లో ఉండి ఏం చేసినారంటే ఈ బండి వెంకటేష్, బండి శివమ్మ అన్న వాళ్ళిద్దరిని దాంట్లో ఎక్కించుకొని వచ్చింది. 10:30 టైం అవుతుంది. అయితే వాళ్ళిద్దరిని ఎక్కించుకున్న తర్వాత ఏమైంది, ఈ కాటరాజు ఈశ్వరమ్మ వాళ్ళ భర్తని, ఈదన్నని, వాళ్ళ బావని లింగస్వామిని తీసుకొని వచ్చిండ్రు. వస్తుంటే ఏమన్నా మేము అక్కడ వచ్చిన తర్వాత సార్ వీళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారంటే వీళ్ళు విట్నెస్ అంటే ఇప్పుడు పిటిషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి తీసుకువెళ్ళండి. అది కూడా మేము ఇంతమంది ఉన్నాము, మేము ఇంతమందిని కలిసి చేసినాం. అయితే ఏమైంది, మాకు తెలియకుండా
ఉండగా పిటిషన్ ఏం చేసినట్టే నైట్ 11 గంటలకు ఆ పిటిషన్ అనేది వాళ్ళ దగ్గరనే డిసైడ్ చేసి వాళ్ళని బెదిరించి రాయిపించి వాళ్ళని కూడా ఇద్దరిని అందులో కేసులో అసలైన నిందితులని కరెక్ట్గా దానిలో మెన్షన్ చేయకుండా ఒకరిని తప్పించి మా వాళ్ళని ఎంటర్ చేసిన అందులో వాళ్ళ బెదిరింపుల ద్వారానే ఈ బండి వెంకటేష్, బండి శివుడు, ఈమె శివమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెదిరింపుల ద్వారానే వీళ్ళ దగ్గర తీసుకొని మన వాళ్ళని ఇరికించడం జరిగింది అందులో. ఓకే, మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఒక పాశవికమైనటువంటి దాడి, తర్వాత ఒక మనుషులు చేసేటువంటి కాదు మృగాలు చేసేటువంటి దాడి ఒక మహిళ పైన, చెంచు మహిళ పైన చేయడంతో ఈ చెంచు సమాజం, తర్వాత ఈ గిరిజనులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఈ చెంచు గిరిజనులు వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే పోలీసులలో దీంట్లో పూర్తి స్థాయిలో అంటే ఈ కేసును పక్కదోవ పట్టించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను కాకుండా ఇంకొకరిని దాంట్లో అంటే దీనికి సంబంధం లేని వ్యక్తులను కూడా దీంట్లో చేర్చి నిందితులను పక్కదారి పట్టించేటువంటి పనులు చేస్తూ ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతూ ఈ కేసును డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇట్లే అంటే ఆ మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి, 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి, తర్వాత ఆమె పొలం ఆమెకి ఇప్పించాలి, వాళ్ళ పిల్లలను చదివించాలి. ఇవి ఏ ఒక్కటి జరగకున్నా తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడే వరకు కూడా మంచి ట్రీట్మెంట్ చేయించాలి. ఇది ఏ ఒక్కటి జరగకున్నా రాష్ట్ర వ్యాప్తంగా చెంచులోకమంతా కూడా ఉద్యమిస్తామని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.